Okay, so last class we are learning about the temperature dependence of resistance. Okay. So we are discussing about this, right? ఇక్కడ మనకి I is equal to formula ఏంటి NEA VD కదా. Drift velocity formula ఏంటి? Drift velocity is force divided by mass. యాక్సలరేషన్ కదా ఇది ఇంటూ టౌ అని రాస్తాం. ఫోర్స్ అంటే వి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే V/L, పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడ్ బై లెంత్ అంటే EV/ml ఇంటూ టౌ. V ఎంత వస్తుందంటే V ఈజ్ కూడా IR ఫామ్ లో రాసుకుందాం. I ఇంటూ R ఎంత వస్తుందంటే ml/NE స్క్వేర్ టౌ ఇంటూ A. నెక్స్ట్ గా V ఈజ్ కూడా IR అని రాసుకున్నాం కదా, అంటే ఈ మొత్తం లోపల ఉంటాను రో అని కూడా రాసుకున్నాం. I ఇంటూ ρL/A అని రాసుకున్నాం. ఓకే, రో ఈస్ కాల్డ్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. దాన్ని V ఈజ్ కూడా IR అని రాసుకున్నాం. V ఈజ్ ఈక్వల్ టు IR అంటే R ఎంత తీసుకున్నాం మనం? R ఈజ్ నథింగ్ బట్ ml/NE స్క్వేర్ టౌ ఇంటూ A. దిస్ ఈజ్ రెసిస్టెన్స్. ఓకే, అండ్ ఇక్కడ నేను మొన్న చెప్తున్నప్పుడు వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అని చెప్పాను. ఓకే, మీతో అందరూ ఇన్స్టాల్ చేస్తారు యాప్, అదే జూమ్ యాప్. సరే, అంటే ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ సిస్టమ్. దీంట్లో వస్తుంది, దేంట్లో సెల్లో వస్తుంది, బట్ సెల్లో ఇక్కడ అంత క్లారిటీ రాదు, కెమెరా రిజల్యూషన్ తక్కువ. ఓకే, నేను అదే వెబ్ క్యామ్ ద్వారానే ట్రై చేస్తాను. అర్థమవుతుందా? బై టుమారో విల్ గో ఫర్ దట్ యాప్. ఏదైనా జూమ్ సర్వర్స్ అన్ని చైనాలో ఉన్నాయి కదా. సరే, ఎనీహౌ ఐఎమ్ రికార్డింగ్ దట్ మీటింగ్, రైట్? సరే, ఇక్కడ టెంపరేచర్ పెరిగితే N పెరుగుతుంది. N అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే అయనైజేషన్ అవుతుంది కదా, అయనైజేషన్ అయ్యి ఎలక్ట్రాన్స్ రిమూవ్ అవుతాయి కదా, ఫ్రీ ఎలక్ట్రాన్స్, చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి. తర్వాత టౌ తగ్గుతుంది, రిలాక్సేషన్ టైం తగ్గుతుంది. అంటే కొలిజన్ కి మధ్యలో టైం తగ్గుతుంది. ఎలక్ట్రాన్స్ దేంతో కొలైడ్ అవుతాయి? లోపల ఉన్న మెటల్ అయాన్స్ తో కొలైడ్ అవుతాయి కదా. ఎలక్ట్రాన్స్ విల్ గెట్ కొలైడెడ్ విత్ ద మెటల్ అయాన్స్ ఇన్సైడ్ ద మెటల్. ఓకే, అంటే ఇక్కడ ఫస్ట్ టైప్ ఆఫ్ మెటల్స్ ఏంటి? మెటల్స్ ఆర్ కండక్టర్స్ అంటాం. సెకండ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ని సెమీ కండక్టర్స్ అంటాం. ఈ సెమీ కండక్టర్స్ లోని టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. థర్డ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి, అవి టెంపరేచర్ మీద పెద్దగా డిపెండ్ అవ్వవు. ఎగ్జాంపుల్ కాన్స్టంటైన్, ఓకే, మ్యాంగనీస్, మ్యాంగనిన్. దీస్ ఆర్ ద అలాయ్స్. ఈ అలాయ్స్ లో ఏంటంటే టెంపరేచర్ మీద ఆల్మోస్ట్ ఇవి డిపెండ్ అవ్వవు. దీస్ ఆర్ నియర్లీ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. రెసిస్టెన్స్ విల్ నాట్ చేంజ్ వెరీ ఈజీలీ విత్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్. మెటల్స్ లో ఏంటంటే టౌ అనేది బాగా తగ్గిపోతుంది, రిలాక్సేషన్, కొలిజన్స్ ఎక్కువైపోతాయి. అంటే యాక్చువల్ గా నేను మీకు ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎంత అని చెప్పాను? 10⁻29 per meter cube అని చెప్పాను కదా, ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఇది ఒక 1000 ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, 10⁻29 ఏం పెద్ద తేడా వచ్చేది. ఒక 1000 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యాం, టెంపరేచర్ పెరగడం వల్ల అయనైజేషన్ జరిగి ఒక 1000 ఎలక్ట్రాన్స్, లేదా 10,000 ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యాయి, ఏం పెద్ద డిఫరెన్స్ వచ్చేది మనకి. ఓకే, లాస్ట్ నుంచి థర్డ్ డిజిట్ లోనే ఎక్కడో డిఫరెన్స్ వస్తుంది. సో ఇది మటుకు బాగా తగ్గిపోతుంది. దిస్ విల్ డిక్రీస్ ఫాస్టర్ దాన్ దిస్. అందుకే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. రెసిస్టెన్స్ విల్ ఇంక్రీజ్ ఇన్ మెటల్స్ ఆర్ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ లో ఏంటంటే
సెమీ కండక్టర్స్ లోని ఎన్ అనేది బాగా పెరిగిపోతుంది వెన్ కంపేర్డ్ విత్ టౌ. ఎన్ అనేది బాగా పెరుగుతుంది. ఎన్ పెరగడం వల్ల రెసిస్టెన్స్ తగ్గుతుంది. అంటే చూడండి, ఈ రెండు డినామినేటర్ లో ఉన్నాయి, ఎన్ టౌ రెండు డినామినేటర్ లోనే ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఎన్ పెరగడం వల్ల రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. దేంట్లో అంటే రిలాక్సేషన్ టైం తో కంపేర్ చేస్తే ఎన్ ఎక్కువ పెరిగిపోతుంది, అప్పుడు రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఈ మూడో టైప్ ఆఫ్ మెటల్స్ ఏంటంటే ఎలాయిస్. ఇవి ఎలాయిస్. ఈ ఎలాయిస్ లో ఏంటంటే ఎలాగా తయారు చేస్తా ఉంటాయి ఎలాయిస్ ని, ఒక దాంట్లోనేమో టౌ అనేది పెరగాలి, టౌ అనేది తగ్గాలి. టౌ తగ్గితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఎన్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. అంటే ఒక రెండు మెటీరియల్స్ తయారు చేసాం అనుకోండి అల్లాయ్, ఒక దాని వల్ల రెసిస్టెన్స్ పెరగాలి, ఇంకో దాని వల్ల రెసిస్టెన్స్ తగ్గాలి. అంటే కాన్స్టెంట్ ఉంటుంది కదా, అర్థమవుతుందా? సో వీ హ్యావ్ ప్రిపేర్డ్ సచ్ alloys where resistance is almost independent of temperature. అర్థమవుతుందా? రాయండి ఫస్ట్ రాయండి ఫస్ట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్. అక్కడే వదిలేసాను మీకు క్లాస్ మొన్న. ఫస్ట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్. In first type of materials, the decrease in tau is much larger. The decrease in tau is much larger when compared with increase in n. When compared with increase in n. Example ఏంటి? All conductors when compared with increase in n. Example, all conductors. Metals are good conductors కదా, అర్థమైందా? ఇక్కడ ఏంటమ్మా, రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. హియర్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. హియర్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. Okay. Next, second point. In semiconductors లో ఏది డామినేషన్ ఉంటుంది, ఇంక్రీజ్ ఇన్ n ఎక్కువ డామినేషన్ ఉంటుంది దాన్ డిక్రీజ్ ఇన్ టౌ. In semiconductors, increase in n dominates. Increase in n dominates over decrease in tau. Decrease in tau. ఏం చెప్పాలి? therefore resistance decreases. ఎంత పెరిగింది అనుకోండి, ఇది R తగ్గుతుంది కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ బాగా పెరిగిపోతుంది n. అంటే ఇక్కడ సెమీకండక్టర్స్ లో హోల్స్ కూడా ఉంటాయి. హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ మీరు 10th క్లాస్ చదువుకొని ఉంటారు. హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అంటే చార్జ్ క్యారియర్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఒకటే కాదు, సెమీ కండక్టర్స్ లో హోల్స్ కూడా ఉంటాయి. అదవుతుందా? సరే రైట్. తర్వాత థర్డ్ పాయింట్ రాయండి అమ్మా. ఇన్ alloys like constantan and manganese, in alloys like constantan and manganese, in alloys like constantan and manganese, resistance is nearly independent of temperature. Resistance is nearly independent of temperature. Resistance is nearly independent of temperature. Okay. రాసారా? ఇది ఆల్రెడీ మొన్న ఇదంతా డెరివేషన్ అంతా మొన్న చెప్పాను. ఓకే, రెస్ట్ అయినా. సరే, ఇక్కడ రెసిస్టెన్స్ టెంపరేచర్ తో ఎలా మారుతుంది అది కూడా మనం, అదే ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అది కూడా మనం చూడాలి. ఓకే, అంటే నాకు చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ నేను ఇలా రాస్తాను. R0 అన్నది ఇనీషియల్ రెసిస్టెన్స్, ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనీషియల్ రెసిస్టెన్స్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఏం రాయాలి? ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనీషియల్ టెంపరేచర్.
చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఏం రాయాలి? ఫైనల్ మైనస్ ఇనీషియల్. అంటే RT మైనస్ R0 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇది డెల్టా టీ అని రాస్తానే, దిస్ ఐ విల్ రైట్ డెల్టా టీ. అంటే డెల్టా టీ రాస్తానంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఓకే, అంటే ఈ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే ఇనీషియల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, అలాగే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇక్కడ ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉంటుంది. దట్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఈస్ ఆల్ఫా. వాట్ ఈస్ దట్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్? ఆల్ఫా. ఆల్ఫాని కొంచెం ఇలా మార్చి రాశానే, ఇది ఇన్ఫినిటీ కాదు, ఇది 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 డైరెక్ట్లీ ప్రపోర్షన్ సింబల్ ఇది. సో ఆల్ఫా అంటే ఏంటంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఆల్ఫా అంటే ఏంటమ్మా? టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ ఆఫ్ ద వైర్. అర్థమవుతుందా? కాపర్ కి ఒకలాగా ఉంటుంది, అల్యూమినియం కి ఒకలాగా ఉంటుంది, మ్యాంగనీన్ కి ఒకలాగా. మ్యాంగనీన్ కి ఆల్ఫా వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. ఆల్ఫా చూడండి, ఇక్కడ ఆల్ఫా ఎలా రాస్తున్నాను చూడండి, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ బై ఒరిజినల్ రెసిస్టెన్స్ ఇంటూ డెల్టా టీ. దీని యూనిట్స్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, ఆల్ఫా యూనిట్స్. లేకపోతే డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్ అని రాయొచ్చు. అంటే ఇలాగా డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్ ఇలా రాయొచ్చు. అంటే ఆల్ఫా వాల్యూ చాలా తక్కువ ఉంటుందమ్మా మ్యాంగనీన్ కి. అందుకే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ రెసిస్టెన్సెస్. Why manganese is used in the preparation of standard resistances అంటాడు? Because its alpha value is very less. అంటే the change in resistance is very very small, very negligible when with the rise in temperature. Indeed, why manganese is used as in the preparation of standard resistance? Because its alpha value is very less. Its resistance is almost independent of temperature. అంతే కదా, టెంపరేచర్ తో రెసిస్టెన్స్ మారిపోతుంది అనుకోండి, మనకి కరెంట్ వాల్యూ మారిపోద్ది, పొటెన్షియల్ డిఫరెన్స్ మారిపోద్ది. అర్థమవుతుందా? అంటే రీడింగ్స్ లో చేంజెస్ వచ్చేస్తాయి కదా. అందుకే స్టాండర్డ్ రెసిస్టెన్సెస్ లో ఏం యూజ్ చేస్తాం? మ్యాంగనీన్ యూజ్ చేస్తాం. ఇంకోటి ఏదో కాన్స్టెంట్ అనేదో చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫార్ములా నుంచి రెసిస్టెన్స్ అట్ T డిగ్రీస్ ఎంత వస్తుంది? రెసిస్టెన్స్ అట్ 0 డిగ్రీస్, అదే రెసిస్టెన్స్ ఇనీషియల్ రెసిస్టెన్స్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ. ఈ ఫార్ములా కూడా ఒకసారి నోట్ చేయండి. అర్థమైందా? దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను చేతులు కానీ. ఓకే, రాయండి అమ్మా. ఓకే, ఇది అయిందా? ఇది దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. Let's do some problems. ఇది ఆల్ఫా యూనిట్స్ ఏంటో చెప్పండి? పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. సరే, ఫస్ట్ ప్రాబ్లమ్ దీని మీద చేసిన ఫార్ములా గుర్తుంటది కదా. So body is becoming black. Right. See the first problem. First problem. The resistance of a heating element at room temperature. The resistance of a wire and resistance of a wire at 27 degrees centigrade. Resistance of a wire at 27 degrees centigrade is 100 ohms. Is 100 ohms. 100 ohms.
ఓకే, తర్వాత at what temperature its resistance will be, question full stop పెడదాం. At what temperature its resistance will be, okay, 117 ohms. Given alpha is 1.7 into 10 power minus 4 per degree centigrade. This is the first question. Okay, చెప్పండి ఫార్ములా అంటే RT is equal to R naught into 1 plus alpha delta T. డెల్టా టీ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఇది ఇచ్చాడు, RT ఇచ్చాడు, RT 117 ఇచ్చాడు. R naught ఎంతమ్మా 100 into 1 plus alpha ఎంత 1.7 into 10 power minus 4 TF minus TI అంటే 27 degrees. ఓకే, ఇది కిందకు వచ్చింది అనుకోండి, ఇది ఫస్ట్ లోపలికి మల్టిప్లై చేద్దాం దీన్ని. అంటే 117 is equal to 100 plus ఇదెంతమ్మా 100 1.7 into 10 power అంటే 1.7 into 10 power minus 2 అవుతుంది into TF minus 27. నాకు TF కావాలి, I want the final temperature. ఇది 170 నుంచి 100 తీస్తే 17 వస్తుంది. 17 is equal to 1.7 into 10 power minus 2 TF minus 27. అర్థమవుతుందా? అయితే ఇది 10 times పోయింది, ఇక్కడ 10 power minus 2 ఇటు పక్క వస్తే 10 plus 2 అవుతుంది, అంటే 1000 అవుతుంది. 1000 plus 27 ఎంత? 1027 కదా. ఇక్కడ రాస్తాను ఫైనల్ గా TF minus 27 1000 వచ్చిందమ్మా. అంటే TF ఎంత వచ్చింది? 1027 కదా. అర్థమవుతుందా? డిగ్రీ సెంటిగ్రేడ్ రాయండి. క్వశ్చన్ ఏంటి? అట్ వాట్ టెంపరేచర్, ఒక నిమిషం ఉండండి, రైట్. క్వశ్చన్ ఏంటి? అట్ వాట్ టెంపరేచర్ T కట్టాలి, ఫైనల్ టెంపరేచర్ కట్టాలి. ద రెసిస్టెన్స్ ఈస్ 117 ohms. డైరెక్ట్ ఫార్ములా రాయండి. ఇంకో క్వశ్చన్ ఇస్తాను, ఈ స్టెప్ రాసిన తర్వాత ఈ రెండు రాయండి. సమజైందా? డైరెక్టే కదా, డైరెక్ట్ ఫార్ములా కదా. ఓకే, డెల్టా టీ అంటే ఏంటి? ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనీషియల్ టెంపరేచర్. రైట్, నాకు ఫైనల్ టెంపరేచర్ కావాలి. ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇస్ దిస్ ఓకే? కొంచెం మారుస్తాను. జస్ట్ చేంజ్ దిస్ ప్రాబ్లం లిటిల్, పెద్ద చేంజెస్ ఏం కాదు. ఓకే, so the resistance of a wire is 5 ohms. The resistance of a wire is 5 ohms at 0 degrees centigrade and 5.5 ohms at 100 degrees centigrade. Find the temperature at which resistance is 5.8 ohms. At which resistance is 5.8 ohms. This is the question. ఇక్కడ మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆల్ఫా ఇవ్వలేదు, ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా ఫార్ములా చెప్పండి. ఆల్ఫా ఇస్ 5.5 minus 5 divided by R naught. R naught అంటే 5 తీసుకోవాలి. ఇంటూ డెల్టా టీ. డెల్టా టీ ఎంత? 100 కదా. 100 minus 0 100. ఆల్ఫా వచ్చింది. ఆల్ఫా ఎంత వచ్చిందమ్మా? 0.5 divided by 5 into 100
అంటే ఇది 10⁻³ వచ్చిందమ్మా. ఆల్ఫా యూనిట్స్ ఏంటి? పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది 10 సార్లు పోతుంది కదా, అంటే 1000 వచ్చింది డినామినేటర్ లో. ఇప్పుడు ఆ ఫార్ములా ఏంటి? ఇందాక ఫార్ములా RT ఈజ్ ఈక్వల్ టు R0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా. ఫైనల్ టెంపరేచర్ కట్టాలి. ఓకే, RT ఎంత? 5.8 కదా. 5.8 రెసిస్టెన్స్ దగ్గర టెంపరేచర్ ఎంత? R0 5 తీసుకుందాం ప్లస్ ఆల్ఫా. ఆల్ఫా ఎంతమ్మా? 10⁻³ TF ఎంత కట్టాలి? TI ఏమో 0 డిగ్రీలు. ఇది 5 లోపల తీసుకెళ్లి 5.8 తో మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.8 వస్తుంది. 0.8 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10⁻³ ఇంటూ TF అని వచ్చింది. అంటే TF ఎంత వస్తుంది? TF ఈజ్ 800 డివైడెడ్ బై 5. 800 డివైడెడ్ బై 800 డివైడెడ్ బై 5 ఎంత? 130 వస్తుంది. 160 డిగ్రీస్ ఇస్ ద ఆన్సర్. అంటే ఈ క్వశ్చన్ లో ఏంటమ్మా, ఆల్ఫా ఇవ్వలేదు, ఫస్ట్ ఆల్ఫా కట్టుకోవాలి. పైన ఫస్ట్ సెంటెన్స్ డేటా ఉంది కదా, ఆ డేటాతో మనం ఆల్ఫా కట్టి తర్వాత సెకండ్ ఇక్కడ యూజ్ చేయాలి, ఈ ఫార్ములాలో యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇందాక చేసాం కదా, అలాగే రాయండి. ఇంకో ప్రాబ్లం ఇస్తానే, ఇది రాసేయండి. ఓకే, అయిందా ఇది? ఇంకో ప్రాబ్లం ఇస్తాను, రైట్. ఐమ్ ఎరేజింగ్ దిస్. ఈజీ కదా. సో ఐ జస్ట్ రిలీజ్ దిస్. Okay, then I have the third question. I have two wires and resistivity of this wire is ρ1 and temperature coefficient is α1 and resistivity of this is ρ2 and temperature coefficient is α2. Okay, find the relation between ρ1 ρ2. Question ఏంటమ్మా? Find the relation between ρ1 ρ2 α1 α2 so that the total resistance is independent of temperature. Resistance is independent of temperature. ఓకే, ఇండిపెండెంట్. ఓకే, ఇక్కడ మనకి ఇందాక RT ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? RT ఈజ్ ఈక్వల్ టు ఏమని రాశాను? ఇలా రాశాను కదా. రోటీ కూడా ఎలాగ రాసేయచ్చు. రోటీ అంటే తినేది కాదు. రోటీ ఈజ్ ఈక్వల్ టు R. రోటీ అంటే resistivity at T degree centigrade. Because resistance is directly proportional to resistivity. అంటే రెసిస్టివిటీ కూడా పెరుగుతుంది టెంపరేచర్ తో పాటు. అర్థమైందా? సరే, ఇక్కడ మనకి టోటల్ రెసిస్టివిటీ అన్నది మనకి టెంపరేచర్ మీద డిపెండ్ అవ్వకూడదు. అంటే చేంజ్ ఇన్ రెసిస్టివిటీ ఎంతమ్మా? చేంజ్ ఇన్ రెసిస్టివిటీ ఈజ్ ఇనీషియల్ రెసిస్టివిటీ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ కదా. ఓకే, అంటే ఇక్కడ ρ1 α1 డెల్టా టీ ప్లస్
ρ2 α2 ΔT ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. రెండు సిరీస్ లోనే ఉన్నాయి కదా, సిరీస్ లో యాడ్ అవుతుంది రెసిస్టివిటీ. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, ρ1 α1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ρ2 α2 వస్తుంది. అంటే ఖచ్చితంగాని ఒకటి ఏదైనా కార్బన్ తో ఏదైనా తయారై ఉండాలి, అంటే లేకపోతే సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఏదైనా తయారవ్వాలి జర్మేనియం వాటితోని. అంటే ఒకదాని రెసిస్టెన్స్ తగ్గాలి, ఇంకో దాని రెసిస్టెన్స్ పెరగాలి. ఫైనల్ గా రెసిస్టెన్స్ కాన్స్టెంట్ ఉండాలి, టెంపరేచర్ తో మారకూడదు. ఇక్కడ ΔT అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ అంటే ఇక్కడ మైనస్ వచ్చింది అంటే α1 ప్లస్ ఉండి α2 మైనస్ ఆల్ఫా నెగిటివ్ అనే సబ్స్టెన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా ఇందాక సెకండ్ టైప్ ఆఫ్ మెటీరియల్ సెమీ కండక్టర్స్. ఓకే, అండ్ అది అంటే ఒక మెటీరియల్ ఏమో ఆల్ఫా ప్లస్ ఉన్న మెటీరియల్ తీసుకుంటాం, ఇంకోటి ఆల్ఫా, ఈ రెండు కలిపామనుకోండి అప్పుడు ఏమవుతుంది, నియర్లీ ఇండిపెండెంట్ కదా. అంటే రెసిస్టివిటీ మారట్లేదు, టోటల్ రెసిస్టివిటీ ఆఫ్ ద వైర్ ఈస్ కాన్స్టెంట్. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ద కండిషన్ అంటే దిస్ ఇస్ ద కండిషన్, ρ1 α1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ρ2 α2. అండ్ మీకు ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి, రెసిస్టెన్స్ అట్ T డిగ్రీస్ ఆల్రెడీ చెప్పాను, R0 into 1 plus alpha delta T. ఇక్కడ మరి రెసిస్టివిటీ ఎట్ T డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత, రెసిస్టివిటీ అయినా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్న ఒకటే కదా, ఇది ఫార్ములా. ఓకే, ఇది నోట్ చేయండి. ఇది ఈజీ కదా. అంటే దీంట్లో ఎంత చేంజ్ వచ్చిందో ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో చేంజ్ రెండు యాడ్ చేస్తే ఎంత రావాలి, 0 రావాలి, అంతే కదా. దీంట్లో ప్లస్ పాజిటివ్ చేంజ్ వచ్చింది అనుకోండి, దాంట్లో నెగిటివ్ చేంజ్ వచ్చి రెండు క్యాన్సిల్ అయిపోవాలి. ఓకే, టోటల్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్ ఉండాలి, టెంపరేచర్ తో ఇండిపెండెంట్ అంటే కాన్స్టెంటే కదా. ఓకే, నెక్స్ట్ ఇది అరెస్ట్ చేస్తాను. ఓకే, చూడండి నెక్స్ట్ సైడ్ హెడింగ్ పెట్టండి, కలర్ కోడింగ్ ఆఫ్ కార్బన్ రెసిస్టర్స్. కలర్ కోడింగ్ ఆఫ్ కార్బన్ రెసిస్టర్స్. ఓకే, బెటరా సైడ్ హెడింగ్? అంటే మనం ల్యాబ్ లో వర్క్ చేసేటప్పుడు ఎక్కువ పెద్ద రెసిస్టెన్సెస్ కావాలి, కానీ అవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకూడదు. అలాగే మన సిస్టమ్స్ లోని ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లోని ఇవి రెసిస్టర్స్ ఉంటాయి, చాలా చిన్నవి ఉంటాయి. కాంపాక్ట్ కార్బన్ రెసిస్టర్ అంటాం వాటిని, కార్బన్ దాంతో తయారు చేస్తారు. ఓకే, కార్బన్ తో తయారు చేస్తాం కాబట్టి కార్బన్ రెసిస్టర్. ఈ కార్బన్ రెసిస్టర్ చాలా చిన్న సైజ్ ఉంటుంది, కాంపాక్ట్ గా ఉంటుంది. దాని మీద రెసిస్టెన్స్ రాయడానికి వీలు అవ్వదు, బికాస్ చిన్నది కదా. అందుకే కలర్స్ ఇస్తాడు, ఆ కలర్స్ బట్టి మనం దాని రెసిస్టెన్స్ చెప్పాలి. ఓకే, అంటే కార్బన్ రెసిస్టర్ ఇలా ఉందనుకోండి. ఓకే, ఇక్కడ 3 స్ట్రిప్స్ ఉంటాయి, ఇక్కడ 4వ స్ట్రిప్ ఉంటుంది. ఈ 4వ స్ట్రిప్ పేరుని ఏమంటాం అంటే టాలరెన్స్ అంటాం. ఈ 4వ స్ట్రిప్ దగ్గర టాలరెన్స్ ఫ్యాక్టర్ అంటాం. ఇది ఇక్కడ ఏముంటదంటే గోల్డ్ స్ట్రిప్ ఉంటుంది, లేకపోతే సిల్వర్ స్ట్రిప్ ఉంటుంది, లేదా ఒకసారి కలర్ ఏముంటుంది అక్కడ ఏమి డ్రా చేయడు, నో కలర్. ఓకే, ఇక్కడ రెడ్, బ్లూ, గ్రీన్ ఏదైనా ఇస్తాడు ఇక్కడ. ఓకే, దాన్ని బట్టి మనం ది రెసిస్టెన్స్ వాల్యూ ఎంతో చెప్పాలి. ఇక్కడ ఒక సెంటెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్
has very good wife, has very good wife. Okay, B Roy, okay, of Great Britain has అక్కర్లేదు, ఇది very good wife. Okay, the first black brown, తర్వాత బ్రౌన్, తర్వాత రెడ్, తర్వాత ఆరెంజ్. ఓకే, తర్వాత ఏంటమ్మా ఎల్లో, తర్వాతది గ్రీన్, తర్వాతది బ్లూ, తర్వాతది వైలెట్, తర్వాతది గ్రే, లాస్ట్ ది వైట్. దిస్ ఇస్ వైట్. ఓకే, ఇది 0 1 2 3 4 5 6 మొత్తం 9 రావాలమ్మా. బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. 5 6 7 8 9 రావాలి. ఇక్కడ మధ్యలో గ్రే ఉంది, ఉంది కదా గ్రే, ఇది గ్రే కదా. ఓకే, 6 7 8 9. ఓకే, సరిపోయింది. అంటే నాకు ఒక రెసిస్టర్ ఇచ్చాడు. ఆ రెసిస్టర్ ఎలా ఇచ్చాడంటే ఇలాగా వైలెట్, ఆరెంజ్, రెడ్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడేమో గోల్డ్ ఇచ్చాడు. ఇప్పుడు ఎలా రాయాలంటే ఫస్ట్ రెండు సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఫస్ట్ రెండు స్ట్రిప్స్. అంటే వైలెట్ ఎంత 8 7, వైలెట్ 7. తర్వాత ఆరెంజ్ అంటే 3. మూడోది మటుకు 10 పవర్ లో రాయాలి, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. అంటే రెడ్ కాబట్టి 10 స్క్వేర్ అని రాస్తాం. 10 స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్. గోల్డ్ అయితే 5%. టాలరెన్స్ ఎంతమ్మా గోల్డ్ కి 5%. సిల్వర్ 10%, ఇది 20%. ఓకే, అంటే 5% అంటే ఎంతంటే ఇది 7300 అని రాద్దాం. 7300 ప్లస్ ఆర్ మైనస్ 7300 లో 5% ఎంత? ఓకే, 15 1 35 36. అంటే మనకి ఇదే ఆన్సర్ అనమాట. అంటే దీస్ మెనీ ఓమ్స్ అని చెప్పాలి. అంటే మీకు టాలరెన్స్ అంటే 7300 ప్లస్ 365 కావచ్చు, మైనస్ 365 కూడా కావచ్చు. రేంజ్ అనమాట. అదే సిల్వర్ ఉందనుకోండి, చివర 10% తీసుకుంటాం, ప్లస్ ఆర్ మైనస్ 730 వేసేస్తాం. అర్థమవుతుందా? చెప్పండి. ఫస్ట్ రెండు యాజ్ ఇట్ ఈస్ కలర్ కోడింగ్ రాసేయాలి. మూడోది మటుకు 10 పవర్ లో రాయాలి. మూడోది అంటే ఇక్కడ R వచ్చింది. R అంటే ఏంటి? రెడ్ ఎంత 2 కదా. చెప్పండి ఏంటిది? బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ హ్యాస్ వెరీ గుడ్ వైఫ్. ఓకే, బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, ఇదేంటిది గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, లాస్ట్ ఏంటి వైట్. దాన్ని బట్టి మనం కలర్ కోడింగ్ ఇస్తాం. రాయండి. అంటే చిన్న దాని మీద రాయడం కష్టం కదా, అందుకే కలర్ కోడింగ్ ఇస్తాడు. గుర్తుంటుందా? సెంటెన్స్ బాగుంది కదా. అంటే బయటికి ఎక్కడికి వెళ్ళిపోదని, గ్రేట్ బ్రిటన్ కదా, అక్కడంతా బయటికి వెళ్ళిపోతుంటారు. వేరే ఇంటికి సరే, ఇది గుర్తుంటది కలర్ కోడింగ్. 1 minute, లాస్ట్ 1 minute ఉంది, కట్ అయిపోతుంది. మళ్ళీ జాయిన్ అవ్వండి. రేపటి నుంచి ఆ ప్రాబ్లం ఉండదు. మా యాప్కి వెళ్ళిపోతాం కదా. ట్రై చేసినా రాలేదు ఇందాక. ఆ ప్రభాకర్ సార్ని అడుగుతాను. ఆయన కూడా సిస్టమ్ నుంచే టీచ్ చేస్తున్నారు. బాలు సార్ వాళ్ళకి అయితే సెల్ ఉంది. నా దగ్గర సెల్ ఉంది, 10,000 సెల్ ఉంది. 10,000 సెల్తో క్లారిటీ రాదు. 16,000 సెల్ ఉండాలి, అంటే బోర్డ్ క్లారిటీ రాదు. మళ్ళీ ఆ 16,000 చేయనది అయింది అనుకోండి. ఓకే,
రాసేయండి ఇది. సమజైందా? రాశారా? రాసినారా? చెప్పేచ్చమ్మా శ్రీనివాస్. అయితే నేను ఇంకోటి మారిస్తే చెప్పగలరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెడ్ ఎల్లో ఇచ్చాను, రెడ్ ఎల్లో ఆరెంజ్ ఇచ్చానమ్మా, గోల్డే ఇచ్చాను, అక్కడ కూడా గోల్డ్, లేకపోతే సిల్వర్ ఇచ్చాను, ఇక్కడ సిల్వర్. అప్పుడేంటి రెడ్ అంటే ఏంటి? రెడ్ అంటే 2 కదా, ఎల్లో అంటే 4, మిగతాది 10 పవర్లో రాయాలి. ఆరెంజ్ అంటే ఏంటి? ఇక్కడ కిందదే ఆరెంజ్ అంటే 10 పవర్ 3 ప్లస్ ఆర్ మైనస్ సిల్వర్. సిల్వర్ అంటే 10%, అంటే 24,000లో 10% ఎంత? 2,400 కదా. ఇది ఆన్సర్. అంటే ఇలా రాయాలి, ఓమ్స్ అని రాయాలి. ఓకేనా? And Srinivas, anything wrong here? ఒకసారి ఉండు, అండ్ రైస్ చేస్తాం. చెప్పమ్మా. బ్లాక్ అని ఇస్తాడు, బ్రౌన్ అని ఇస్తాడు, ఆడు నేమ్ ఇస్తాడు, బ్లాక్ బ్రౌన్ రెడ్ అలా ఇస్తాడు. ఓకేనా? మనకి ల్యాబ్ లోనే అవి కనిపిస్తూ ఉంటాయి కలర్స్ బట్టి చెప్పాలి. ల్యాబ్ లో అయితే మనకి ఎగ్జామ్ లో అయితే కలర్ బ్లాక్ అని ఇచ్చేస్తాడు, బ్లాక్ బ్రౌన్ అలా ఇస్తాడు. ఓకే, ఒకవేళ ఇది థర్డ్ బ్లాక్ అనుకోండి 10 పవర్ 0 అని రాస్తారు. 10 పవర్ 0 1 కదా. రిలైజ్ చేస్తానే, ఈజీయే కదా, ఇంపార్టెంట్ కూడా. ఒక ఇయర్ మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ గా ఇవే ఇచ్చాడు, అంటే డైరెక్ట్ గా ఇది ఇచ్చేయకుండానే బ్లాక్ అది ఈ రెసిస్టెన్స్ ఇచ్చాడు, 2 సిరీస్ లో పెట్టాడు. అప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అని అడిగాడు. ముందు ఇది కట్టుకోవాలి కదా, ఇది కట్టుకొని దానికి యాడ్ చేయాలి. ఏది ఆర్ ఎఫెక్టివ్ ఇస్ R1 + R2. అది ఇంకా చెప్పలేదు, చెప్తానే. నెక్స్ట్ అదే. ఓకే, అంటే 2018లోనే ఎప్పుడో 2018 అనుకుంటాను, 2019 లాస్ట్ ఇయర్ అనుకుంటా, మొత్తం కార్బన్ రెసిస్టెన్స్ మీద ఇచ్చాడు. ప్రతి పేపర్ లోనే ఉంది ఒక క్వశ్చన్, అంటే కలర్ కోడింగ్ కదా. సరే, నెక్స్ట్ మనకి రెసిస్టెన్సెస్ ఇన్ సిరీస్, సైడ్ హెడింగ్ రెసిస్టెన్సెస్ ఇన్ సిరీస్. ఓకే, 10th క్లాస్ చదువుకున్నారు కదా మీరే, ఒకసారి మళ్ళీ చూద్దు కానీ ఏమైపోతుందా. 3 రెసిస్టెన్స్లు తీసుకుంటానే, R1 R2 R3. ఇది V అనే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్తున్న బ్యాటరీకి మనం జాయిన్ చేసాం. ఇక్కడ I అనే కరెంట్ ఫ్లో అవుతుంది, అన్నిట్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే కరెంట్ రేషియో అడిగాడు అనుకోండి, ఆస్క్ ద రేషియో ఆఫ్ కరెంట్ 1:1:1 అని చెప్పాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ రేషియో ఎంత ఉంటుంది? R1:R2:R3 ఉంటుంది. అర్థమైందా? R1 అంటే V = IR కదా. ఇక్కడ I కాన్స్టెంట్ సిరీస్ లో, I కాన్స్టెంట్ కాబట్టి V is directly proportional to R అవుతుంది. తర్వాత ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టాలంటే మనం ఇలా రాసుకోవాలి, అంటే I × R effective is equal to ఏమని రాస్తాం?
ఐ ఇంటూ ఆర్ అంటే మూడు రెసిస్టెన్స్ అక్కర్లేదు నాకు, ఒక రెసిస్టెన్స్ చాలు. ఎందుకు ఇంత పెద్ద సర్క్యూట్ నాకు ఒక రెసిస్టెన్స్ చాలు. దాని రెసిస్టెన్స్ ఎంత అంటే ఆర్ ఎఫెక్టివ్, అది ఆర్ ఎఫెక్టివ్ కడదాం. ఈ ఐ క్యాన్సిల్ అయిపోద్ది, కామన్ తీస్తే ఆర్ ఎఫెక్టివ్ ఎంత వస్తుందమ్మా, R1 ప్లస్ R2 ప్లస్ R3 రాసేయండి. సో వెరీ ఈజీ. అక్కడ రివర్స్ వచ్చింది కదా, కెపాసిటర్ 1/C ఎఫెక్టివ్ అలా వచ్చింది సిరీస్ లో. ఓకే, రాసారా? ప్యారలల్కి వెళ్దాం. ప్యారలల్కి వెళ్ళి వీడి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. రేపు క్లాస్లోని విల్ గో ఫర్ సమ్ టైప్డ్ ప్రాబ్లమ్స్, అంటే వైర్ టైప్ ప్రాబ్లమ్స్ కెపాసిటర్స్ లో చేసాం. వైర్ టైప్, ఒక వైర్ ఉందనుకోండి అంతా పొటెన్షియల్ ఒకటే ఉంటది, అదవుతుంది. అలాగే ఇన్ఫైనైట్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే వీట్ స్టోన్ బ్రిడ్జ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి రేపు చేద్దాం. అర్థమవుతుందా? తర్వాత సెల్స్, తర్వాత కిర్చాఫ్స్ లాస్. ఓకే, కిర్చాఫ్స్ లాస్, మీటర్ బ్రిడ్జ్, పొటెన్షియోమీటర్, తర్వాత వోల్ట్ మీటర్, యాంప్ మీటర్. ఎప్పుడైనా ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాను. ఓకే, విత్ యువర్ పర్మిషన్. మంచి నిద్ర వస్తున్న టైంలో క్లాస్ పడతారండి బాబు 2 గంటలకి. సరే అరెస్ట్ చేస్తాను. కొంచెం స్టమక్ లో గ్యాప్ వదులుకోండి మరి, ఆ టైంకి నిద్ర వచ్చాను. లేకపోతే క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్యారలల్ తిందురుగానా, అంటే రేపు కానీ ఎప్పుడైనా తీసుకుంటాను 2 o'clock ఎప్పుడైనా. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ లో అదే యాక్సెప్ట్ చేయట్లేదు, అది అదేంటి టీమ్స్ యాప్, అదేదో ప్రాబ్లం చూస్తాను. రెసిస్టెన్సెస్ ఇన్ ప్యారలల్. ఓకే ఓకే, నాకు 3 రెసిస్టెన్స్ తీసుకుందాం. 3 ముచ్చటగా 3. ఓకే, R1, R2, R3. ఇక్కడ కరెంట్ అనేది డివైడ్ అయిపోద్ది, అక్కడ మనకి ఛార్జ్ డివైడ్ అవుతుంది కదా ఎక్కడ కెపాసిటర్స్ లో. ఓకే, I1, I2, I3. Okay, and this is V is the potential. Potential difference is same across all the capacitors. Potential difference is same. అంటే నేను ఇక్కడ 0 volts అని తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ V volts అని తీసుకున్నాను, అంటే ఇక్కడ V, ఇక్కడ V, ఇక్కడ కూడా V, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. అంటే V1:2, V2:2, V3 ఎంతమ్మా 1:1:1. ఇక్కడ ఇందాక చార్జ్ కరెంట్ సేమ్, ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. అయితే కరెంట్ ఎలా డివైడ్ అవుతుంది? హౌ ద కరెంట్ గెట్స్ డివైడెడ్? 1/R1:1, 1/R2:1 అంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటే ఎక్కువ కరెంట్ వెళ్తుంది, అంతే కదా. మనం కూడా అలాగే వెళ్తాం కదా, ఏది ఈజీ దారో దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాం. అర్థమవుతుందా? అసలు రెసిస్టెన్స్ లేదు, ఇలా ఒకటి కలిపిస్తాను, బయట నుంచి ఒక వైర్ కలిపిస్తున్నప్పుడు షార్ట్ సర్క్యూటింగ్ అంటుంది, దాన్ని బయట నుంచి వెళ్ళిపోతుంది కరెంట్, వీటిలో నుంచి రాదు. అసలు రెసిస్టెన్సే లేదనుకోండి, ఆ పాతే చూస్ చేసుకుంటుంది కరెంట్, షార్ట్ సర్క్యూటింగ్ అంటాం కదా. ఓకే ఓకే, ఏంటమ్మా ఇన్వర్స్ రేషియో అంటే అర్థమైందా? ఎలాగమ్మా V IR కదా, నాకు ప్యారలల్ లో ఏది కాన్స్టెంట్? V కాన్స్టెంట్. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఆల్ ద రెసిస్టర్స్ ఈజ్ సేమ్, అంటే I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R కదా. అంటే ఇలా వస్తుందా? సరే, ఇప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కడదాం. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టడానికి టోటల్ కరెంట్ I అనుకుందాం. టోటల్ కరెంట్ కదా డివైడ్ అయింది. ఇది V/R ఎఫెక్టివ్ ఈజ్ కూడా ఏమని రాయాలి? V/R1 ప్లస్ V/R2 ప్లస్ V/R3. దట్ ఇంప్లైస్ 1/R ఎఫెక్టివ్ ఈజ్ కూడా ఏమైందమ్మా 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇది మనకి సిరీస్ లో వచ్చింది కెపాసిటర్స్ కి. అయితే 1/C ఎఫెక్టివ్ రెండు రెసిస్టర్లు ఉంటే ఫర్ 2 రెసిస్టర్స్
అప్పుడు డైరెక్ట్ గా మనం ఇలా గుర్తుంచుకోవాలి, ఆర్ ఎఫెక్టివ్ ఎంతమ్మా, R1 R2 బై R1 ప్లస్ R2. ఇది గుర్తుంచుకోవాలి. అంటే మనకి రెండు రెసిస్టర్లే ఉంటాయి ప్యారలల్ గా ఎక్కువ సర్క్యూట్స్ లో. అప్పుడు మనకి R1 R2 బై R1 ప్లస్ R2 అని గుర్తు పెట్టేసుకోవాలి. మళ్ళీ ఎల్సిఎం తీసి దాన్ని రివర్స్ చేస్తే కొంచెం కష్టం అవుతుంది కదా, అంటే టైం టేకింగ్ కదా. R1 R2 బై R1 ప్లస్ R2 అని గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ లో రెండు రెసిస్టెన్స్ ఉంటాయి, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. రాసారా? రాసినారమ్మా. ప్రాబ్లమ్స్ చేద్దాం, వీటి మీద చేద్దామా? కొందరిని సాని షాన్ బలుపుతారు, విదేశాల్లో నుండి వస్తారు కదా, ఆడు సరిగ్గా తెలుగు పలకడం రాదు. చేద్దాం. షా షా ఓకే, సా అని పలకడం రాదు. సమజ్ అయిందా? అరెస్ట్ అయినా? రాయండి ఫాస్ట్ గా. ఓకే, నెక్స్ట్ రైట్. So let us go for examples. Right. So first example. So this is the first example, example 1. Okay, there are two resistors, 2 ohms and 4 ohms. And both are connected to a 12 volt cell. Both are connected to 12 volt cell. So the question is, what is the total current? Current enta? Okay, and what is the potential difference across each resistor? V1 enta, V2 enta. Okay, and V1 ante idi. Ikkada potential difference, ikkada potential difference kattali. ఓకే, ముందు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంతమ్మా? ఇది రెండు యాడ్ చేస్తే ఎంత? 6 కదా. అంటే మనకి 2 amperes ఇస్ ద టోటల్ కరెంట్. V1 కావాలంటే కరెంట్ ఇంటూ R1, కరెంట్ ఇంటూ R1. R1 ఎంత? 2 ohms. సో 4 volts ఇస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 8 ఉంటుంది కదా, మొత్తం 12 కదా. లేకపోతే ఇలా చేయండి, V2 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ R2. R2 ఎంత? 4, 8 volts. లేకపోతే ఇంకో విధంగా చేయొచ్చు. సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా పైకి వెళ్ళొచ్చు. V1 ఈజ్ టు V2 ఈజ్ R1 ఈజ్ టు R2 కదా, I కాన్స్టెంట్ కదా. సరే, 2 ఈజ్ టు 4, 2 ఈజ్ టు 4 అన్నా 1 ఈజ్ టు 2 అన్నా ఒకటే కదా. అంటే V1 ఎంత అవుతుంది? 1 అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. టోటల్ వోల్టేజ్ ఎంత? 12. ఇది 4 volts. ఇలా చేయొచ్చు. V2 ఎంత? 2 అవుట్ ఆఫ్ 3 పార్ట్స్, అవుట్ ఆఫ్ 12. అంటే 4 times పోతుంది. ఇది 8 volts. ఇలా కూడా చేయొచ్చు. దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్. అర్థమైందా? మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ చేయొచ్చు, కానీ ఆన్సర్ కూడా రావాలి. అర్థమవుతుందా? రాయండి. టోటల్ కరెంట్ కట్టేసి కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ చేస్తే ఇక్కడ వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ కరెంట్ ఎంత వచ్చింది? 2 amperes వచ్చిందా? మరి ఇక్కడ 2 amperes కదా, సిరీస్ కదా, కరెంట్ కాన్స్టెంట్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ వోల్టేజ్ ఎంత? 2 into 4, 8 volts. అలా కూడా చేయొచ్చు. రాయండి అమ్మా.
ప్యారలల్ చేద్దాం ఇప్పుడు. తర్వాత సిరీస్ ప్యారలల్ రెండు కలుపుతాం. शिवाय. प्रमोद हाय. ఏమైనా ఉందా డౌట్? సరే రేస్ చేస్తాను. ఇది టోటల్ కరెంట్ అంటే టోటల్ వోల్టేజ్ డివైడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఈ రెండు యాడ్ చేయాలి కదా. 6 ఓకే. నాకు ఇక్కడ 4 volts ఉందమ్మా. 4 డివైడెడ్ బై 2 ఎంత? 2 amperes. అలా కూడా కట్టచ్చు కరెంట్. ఇక్కడ ఎంత వచ్చింది? నాకు 8 volts వచ్చింది. 8 డివైడెడ్ బై 4 ఎంత? 2 amperes. ఏదైనా ఉంటాయి కదా. కరెంట్ 2 amperes. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఓకే జస్ట్ అయిపోతుంది. ఉండండి, మీకు నెక్స్ట్ క్లాస్ ఉందని నాకు తెలుసు. ఎల్దురుగాను ఒక్క నిమిషం. ఎగ్జాంపుల్ 2 ప్యారలల్ ఇస్తానే. ఇక్కడ ప్యారలల్ లోని 6 ohms ఒకటి ఉంది. అలాగే మనకి 3 ohms ఒకటి ఉంది. దీన్ని తీసుకెళ్లి 12 volt సెల్ కలిపాడు. 12 volt సెల్ కి కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ ఎంత అంటే ఇక్కడ కరెంట్ అనేది డివైడ్ అయిపోద్ది. పైకి I1 కరెంట్ వెళ్తుంది, కిందకి I2 కరెంట్ వెళ్తుంది. అంటే ఇక్కడ పొటెన్షియల్ 12 volts, ఇక్కడ 0 volts అనుకోండి. ఇక్కడ 12, ఇక్కడ 0. పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ కదా. I1 ఎంత చెప్పండి? I1 ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడ్ బై రెసిస్టెన్స్. ఇక్కడ రెసిస్టెన్స్ R కదా. 6 అంటే 6 అంటే పైకి 2 amperes వెళ్ళింది. కిందకి ఎంత వచ్చిందో చెప్పండి? కిందకి 12 - 0 పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడ్ బై రెసిస్టెన్స్ అంటే ఎంతమ్మా? 4 amperes. అలా కాకుండా ఇది మెథడ్ 1. ఇది దిస్ ఇస్ మెథడ్ 1. మెథడ్ 2 చూద్దాం. మెథడ్ 2 లోని టోటల్ కరెంట్ కదా. టోటల్ కరెంట్ అంటే 6 వస్తుంది. ఇక్కడ కరెంట్ ఈ రెండు యాడ్ చేయాలి. బయట కరెంట్ అంతా సేమ్ ఉంటుంది, 6 amperes. ఓకే. సెకండ్ మెథడ్ ఏంటంటే టోటల్ కరెంట్ కడదాం. టోటల్ కరెంట్ ఎంత? 6 డివైడెడ్ బై 6 into 3 by 6 plus 3 అంటే 6 into 9 డివైడెడ్ బై 6 into 3. 3 3s ఇది 6 క్యాన్సిల్ అవుతుంది. 3 ohms వచ్చింది. టోటల్ 3 amperes. టోటల్ కరెంట్ 6 రావాలి కదా. తప్పు చేసి తినా. 6 by 12 volts కదా. ఇది 12 volts అమ్మా. 12 డివైడెడ్ బై 6 into 3. 6 plus 3 పైకి వచ్చేస్తుంది 9. ఇది 3 times పోయింది, ఇది 2 times పోయింది. 6 amperes వచ్చింది కదా టోటల్ కరెంట్. ఇప్పుడు కరెంట్ ఎలా డివైడ్ అవుతుంది చెప్పండి? ఇన్వర్స్ రేషియోలో. ఇన్వర్స్ రేషియో ఉంటే 1/6:1/3 అంటే దీన్ని మొత్తం 6 తో మల్టిప్లై చేద్దాం. అంటే 1:2 వస్తుంది. అప్పుడు నాకు I1 కావాలి. I1 కావాలంటే 1 out of ఎనీ పార్ట్స్? 3 parts అవుట్ ఆఫ్ టోటల్ కరెంట్. టోటల్ కరెంట్ 6 కదా. పైకి 2 amperes వెళ్ళిందా? అలా కూడా చేయొచ్చు. సో I2 ఎంత? 2 out of 3 parts. 2 out of 3 parts అవుట్ ఆఫ్ టోటల్ కరెంట్. అప్పుడు ఎంత? 4 amperes వస్తుంది. యూ కెన్ డూ ద సెకండ్ మెథడ్ ఆల్సో. దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్. అదవుతుంది. రాయండి. ఏది ఈజీగా ఉంటే అది మీ ఇష్టం. అంటే ఇది కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే పెద్ద సర్క్యూట్ లోంచి కరెంట్ ఎలా డివైడ్ అయిందో మీకు కరెంట్ తెలుసు. పైకి ఎంత వెళ్ళింది, కిందకి ఎంత. చిన్న సర్క్యూట్ కాబట్టి ఓకే. కానీ పైకి ఎంత వెళ్ళింది, కిందకి ఎంత వెళ్ళింది. ఇక్కడ 12 volts కాబట్టి, ఇక్కడ కూడా 12 volts కాబట్టి డైరెక్ట్ గా పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడ్ బై 6 వేస్తాం. మరి పెద్ద సర్క్యూట్ అయితే అలా వెళ్ళాలి కదా. పైకి ఎంత వెళ్ళింది, కిందకి ఎంత వెళ్ళింది కరెంట్ తెలుసుకోవాలంటే. అర్థమవుతుందా? రాయండి అమ్మా. ఇంకొకటి లాస్ట్ ప్రాబ్లమ్. So then you can leave.
లాస్ట్ ప్రాబ్లమే. స్క్రీన్ షాట్ తీసేసుకుని లేకపోతే రాసుకుందరు నెమ్మదిగా. నోట్స్ అయితే ఉండాలి, నోట్స్ లేకుండా ఫిజిక్స్ లో అవ్వదు. అర్థమవుతుందా? ఈ పక్క చెప్తాను, అది రాసుకున్నారు కదా. ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ వేస్తాను. లాస్ట్ ఎగ్జాంపుల్, రేపు టైప్డ్ ప్రాబ్లమ్స్ చెప్తానే. ఇక్కడ నాకు 4 ohms రెసిస్టెన్స్ ఉంది, అండ్ హియర్ 2 ohms, 3 ohms, అలాగే 6 ohms ఉంది. రెసిస్టెన్స్ 3 ప్యారలల్ గా ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ కనెక్టెడ్ టు 10 volts బ్యాటరీ. ఓకే, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ 3. సిరీస్ ప్యారలల్ రెండు కలిపాను. రెండు కలిపితే మీ ఇద్దరిని కలపాలంటే మనకి ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి. సిరీస్ ప్యారలల్ రెండు కలిపాను చూడండి. అంటే ఈ 3 ముందు ప్యారల్ ఉన్నాయి. దాని ఆర్ ఎఫెక్టివ్ ఎంత? 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6. 6 ఇస్ ద ఎల్సిఎం. 3 ప్లస్ 2 ప్లస్ 1 అంటే 1 వస్తుంది. ఆర్ ఎఫెక్టివ్ 1. సో ఇక్కడ 4 ohms, ఇదంతా కలిపి 1 ohm. ఇది దేనికి కలిపాం? 10 volts బ్యాటరీకి ఇచ్చాం. అంటే టోటల్ కరెంట్ ఎంత? 10 divided by 5 అంటే 2 amperes. మరి ఇక్కడికి ఎంత కరెంట్, ఇక్కడికి ఎంత కరెంట్, ఇక్కడికి ఎంత కరెంట్ అంటే నేను ఇది V1 అనుకుంటాను. దిస్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ V1 అండ్ ఐ విల్ టేక్ దిస్ యాజ్ V2. V1 is to V2 ఎంతమ్మా సిరీస్ లో? R1 is to R2 కదా. నాకు ఇది కావాలి, V2 కావాలి. V2 is 1 out of ఎన్ని పార్ట్స్? 5 parts అవుట్ ఆఫ్ టోటల్ ఎంత? 10 అంటే 2 volts వచ్చింది. అంటే దీని అక్రాస్ ఎంత వచ్చింది మనకి? పొటెన్షియల్ డిఫరెన్స్ 2 volts. 2 volts వస్తే ఇక్కడ 1 ampere కరెంట్ ఉంటుంది. 2 divided by 2 V/R కదా అయ్యి. ఇక్కడ 2/3 amperes కరెంట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఎంత కరెంట్ ఉంటుంది? 2/6. 2/6 అంటే ఎంతమ్మా? 1/3 amperes కరెంట్. ఇలా చేయొచ్చు, ఇంకో విధంగా చేయొచ్చు. టోటల్ కరెంట్ కట్టేయండి. ఇక్కడ టోటల్ కరెంట్ ఎంత? 10 divided by 5 2 amperes. 2 amperes పైకి కొంత, మధ్యలో కొంత, మధ్యలో కొంత, ఇలా ఎలా డివైడ్ అవుతుంది? I1 is to I2 is to I3 1/R1 is to 1/, అలా కూడా చేయొచ్చు. ఇందాక చేసాం కదా. ఫస్ట్ రాయండి, ఏదో ఒక మెథడ్ రాయండి ఫస్ట్. అండ్ ఇది రాసిన తర్వాత లీవ్ అవ్వండి. మీరు సెకండ్ మెథడ్ మీరు హోంవర్క్ చేద్దరు కానీ. అంటే టోటల్ కరెంట్ మనకి ఎంత? 10 divided by 5 కదా, 2 amperes. ఈ 2 amperes కరెంట్ పైకి ఎంత వెళ్ళింది, దీంట్లో ఎంత వెళ్ళింది, దీంట్లో ఎంత వెళ్ళింది, అది రేషియో బట్టి చేయండి. 1/R1 is to 1/2 is to 1/3 is to 1/6. మొత్తం 6 తో మల్టిప్లై చేయండి. చేస్తారు కదా అది. I1 is to I2 is to I3 is ఎంత? 1/2 is to 1/3 is to 1/6. 6 తో మల్టిప్లై చేస్తే 3 is to 2 is to 1. అదవుతుందా? అప్పుడు నాకు I1 ఎంత? 3 out of 6 parts అవుట్ ఆఫ్ టోటల్ కరెంట్. టోటల్ కరెంట్ 2 కదా, అంటే పైన 1 ampere కదా, పైకి 1 ampere వెళ్ళింది. అలాగే 2 out of ఎన్ని పార్ట్స్? 6 parts. టోటల్ కరెంట్ ఎంత? 2 amperes. అలా కూడా చేయొచ్చు. రాయండి. ఓకే, రాసుకొని లీవ్ అవ్వండి. బాయ్. ఇది రాసేయండి. నాకు ఇంకో క్లాస్ ఉంది నెక్స్ట్. రాసుకొని లీవ్ అవ్వండి.